దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుటుంబం ఈసారి రాజకీయ రంగప్రవేశం చేయటం ఖాయమైందా? వివేక సొంత మనుషులు ఎన్నికల బరిలో దిగనున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. గత కొద్ది రోజులుగా కడప జిల్లాలో జరుగుతున్న ప్రచారానికి తగ్గట్లే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే అందరూ అనుకున్నట్లు వివేక కుమార్తె వైఎస్ సునీత ఎన్నికల బరిలో దిగరట. మరి ఎలక్షన్ రేసులోకి వచ్చేదెవరు? ఏ పార్టీ నుంచి ఎక్కడ ఎవరు పోటీ చేస్తారు? ఎంపీగా బరిలో ఉంటారా? ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? కడప జిల్లాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యోదంతం చుట్టూ కడప జిల్లా రాజకీయం తిరిగే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే వివేకానందరెడ్డి హత్య ప్రధానాస్త్రంగా ప్రతిపక్షాలు వైసీపీని టార్గెట్ చేస్తున్నాయి. ఇదే తరుణంలో వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మరింత రాజకీయ వేడి రగిల్చారు. హత్య కేసు నిందితులను వైసీపీ ప్రభుత్వం రక్షిస్తోందని, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయొద్దని సునీత మీడియా ముందు ప్రకటించడం అధికార పార్టీ నేతలకు షాక్ ఇచ్చింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వివేక హత్య కేసును ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఓవైపు ప్రతిపక్షాలు వ్యూహరచన చేస్తుంటే మరోవైపు డాక్టర్ వైఎస్ సునీత కూడా ప్రజల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వివేక కుటుంబం ప్రత్యక్ష రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడానికి సన్నాహాలు చేసుకుంటున్నారన్న ప్రచారం కడప జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలనే నిర్ణయం కుటుంబీకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 15న మాజీ మంత్రి వివేకానందరెడ్డి వర్ధంతి జరగనుంది. ఆ నేపథ్యంలో ఆయన కూతురు సునీతారెడ్డి వివేక అనుచర వర్గంతో సమావేశం కానున్నారు. కడపలో సమావేశం నిర్వహించనున్నారు. సునీతారెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని ఇటీవల కాలంలో ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇడుపులపాయలో ఆమెతో సునీతారెడ్డి భేటీ అయ్యారు. ఆ భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగింది. షర్మిల వెంటనే సునీత కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం కూడా జరిగింది. వైసీపీ నేతలను తనను పొలిటికల్ గా టార్గెట్ చేస్తుండటంతో ఈసారి ఎన్నికల బరిలో వివేక రాజకీయ వారసులు ఉండాలని నిర్ణయించుకున్న సునీత పొలిటికల్ ఎంట్రీకి సంబంధించే అనుచరులతో నిర్వహించనున్న ఆత్మీయ సమావేశంలో చర్చిస్తారంటున్నారు. కడప పార్లమెంటు స్థానం లేదా పులివెందుల అసెంబ్లీ స్థానం నుండి పోటీకి సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే పోటీలో తాను ఉంటారా లేకపోతే తన తల్లి వైఎస్ సౌభాగ్యమ్మను ఎన్నికల బరిలోకి దింపుతారా అనే చర్చ నడుస్తోంది. ఇండిపెండెంట్ గా పోటీ చేయాలా లేదా కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలా అనే దానిపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. సునీత ఇండిపెండెంట్ గా పోటీలో ఉంటే టీడీపీ జనసేన సహకరించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. మరోవైపు వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ టీడీపీలో చేరి ఎలక్షన్లో నిలబెడతారని పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కడప జిల్లాలో మాజీ మంత్రి వివేక కుటుంబం రాజకీయ రంగ ప్రవేశం ఖాయమైనట్లు కనిపిస్తుండటంతో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ జిల్లా వాసుల్లో నెలకొంది. వివేక ఫ్యామిలీ చేసే విమర్శలు, ఆరోపణలకు జగన్ పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. వివేక హత్య జరిగి 5 ఏళ్లు గడుస్తున్నా కేసు విచారణలో పురోగతి లేదు. నిందితులు ఎవరో తేలలేదు. సునీత దానిపైనే న్యాయ పోరాటం చేస్తున్నారు. జగన్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి ముందే కడప జిల్లా రాజకీయాల్లో యాక్టివ్ పాత్ర పోషించారు వివేక. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర వ్యవహారాల్లో బిజీగా ఉంటే జిల్లా రాజకీయాలను వివేక చక్కబెట్టేవారు. అప్పట్లో పులివెందుల ఎమ్మెల్యేగా 2 సార్లు, కడప ఎంపీగా 2 సార్లు గెలుపొందిన ఆయనకు అజాత శత్రువు అన్న పేరుంది. జిల్లా వ్యాప్తంగా సత్సంబంధాలు కొనసాగించి వివేకపై ప్రజల్లో సానుభూతి ఉందంటారు. ఈ నేపథ్యంలో రేపు ఎన్నికల ప్రచారంలో వివేక ఫ్యామిలీ అడిగే ప్రశ్నలకు జగన్ టీం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మరి వివేక సెంటిమెంట్ ఎఫెక్ట్ కడప పాలిటిక్స్ లో ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో చూడాలి.